ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ గురువారం రాత్రి తప్పకుండా 10 గంటల 15 నిమిషాల లోపు నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను వింటావు మరియు నీ బంధంలో ఒక మార్పు తప్పకుండా నువ్వు చూస్తావు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చాలా ఎదురు చూస్తూ ఉంటారనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ తప్పకుండా శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8383855161. ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల పొరపాట్లు, ఇంకా ధన సమస్య, విడాకులు, శత్రు సమస్యలు, మీ సమస్యలు ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి తప్పకుండా నెరవేరుతాయండి. అంటే తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం ఉంటుంది. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం, పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ గురువారం రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి నీ బంధంలో జరగబోయే మార్పు నువ్వు తప్పకుండా గమనిస్తావు. ఎంతో కాలంగా నేను వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీకు అనుకూలమైనటువంటి రోజులు ప్రవేశించబోతున్నాయి. ఆ తర్వాత ప్రతినిత్యం కూడా నువ్వు సంతోషంగా నీ ఆనందకరమైనటువంటి రోజులను నువ్వు ఎలా గడుపుతున్నావో తెలియకుండా నువ్వు ఇన్ని రోజులు ఎన్నో రకాలైన అలసిపోయి ధన సమృద్ధి ఎక్కువగా కలుగుతుంది కదా. అంటే నువ్వు ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు అయితే ఎప్పుడు కూడా చేసినా, ఎన్ని పనులు చేసినా కలిసి రాక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా నీ పని అంటే ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా నీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తయిపోయి మంచి లాభాలైతే నువ్వు పొందబోతున్నావు. దాని ద్వారా అధికమైనటువంటి ఆదాయం నీ చేతికి వస్తుంది. చూడమ్మా, ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు, ఎన్నో పొరపాట్లను చేశావు. నువ్వు ఈ పోరాటంలో గెలిచావు. ఇక నీ బంధంలో తప్పకుండా ఒక మార్పునైతే నువ్వు చూస్తావు. నిన్ను అర్థం చేసుకోలేని బంధం ఎందుకు అనే విధంగా నీ మనసుకు అనిపిస్తుంది. నువ్వు ఎంత ఇష్టపడినా, ఎంత ప్రేమాభిమానాలను చూపినా కూడా నిన్ను అర్థం చేసుకునే నీ బంధంలో మార్పు రావడం లేదు. అర్థం చేసుకోలేక ఎంతో బాధపడుతున్నారు. ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటామా అనేటువంటి రోజులు లేకుండా పోయాయి. కానీ ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏ సంతోషాలను అనుభవించలేదని నాకు తెలుసు. ఇక నుంచి నీ జీవితంలో అన్ని సంతోషాలను, అన్ని ఆనందాలను ఏర్పరిచేలాగా ఈ బాబా నీకు తప్పకుండా ఒక మార్గాన్ని, దారినైతే చూపించబోతున్నాడు. నీ బంధంలో తప్పకుండా మార్పునైతే నువ్వు గమనించబోతావు. గెలుపు తప్ప ఇంకేమీ ఉండవడం లేదు అని. ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు ఎంతో నరకప్రాయమైనటువంటి జీవితం ఇక నీ నుండి దూరం కాబోతుంది. నీ దగ్గర కేవలం ₹1 మాత్రమే ఉంటే నీ అవసరాలకు ₹100 సరిపడా ఉండేలా ఉంటున్నాయి. మరి నీ దగ్గర ఉన్నటువంటి ఆ ₹1తో నువ్వు ఎలా ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చావు? చాలా అంటే చాలా ఎక్కువగా నీకు ఓర్పు, సహనం ఉండబట్టే నువ్వు ఈ విధంగా ఉన్నావు. ఆలోచించుకో. నీకు సహాయం చేయలేదని నువ్వు నా పైన ఎప్పుడూ కూడా అపోహ పడుతూ ఉండవద్దు. ఎందుకంటే నీ అవసరాలన్నీ కూడా నేను తీర్చేశాను. అలాగే నీకు బాగా ఓర్పు వచ్చే విధంగా నీకు అన్ని విధాలుగా మంచి ఆలోచన విధానం కలిగి ఉండేలా చేశాను. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నీ నీ నుండి దూరం అయిపోయాయి. నీ దగ్గర ధనం లేకపోయినా ఇన్ని రోజులు నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నావు కదా.
నేను నీకు మంచి సహాయాన్ని అందించాను. అలాగే ఈ గొప్ప సందేశాన్ని నువ్వు వినేలా చేశాను. ఇంకా నీకు మంచి మంచి రోజులు అతి తొందరలోనే రాబోతున్నాయన్నమాట. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడైనా సరే మేలే చేస్తాను. నువ్వు నన్ను మర్చిపోవద్దు. అలాగే నేను నీకు ఎలాంటి సహాయం అందించడం లేదని దిగులు చెందొద్దు. ఎటువంటి ఇబ్బందులు నువ్వు పడినా సరే ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించావు కదా. ఇక రాబోతున్నటువంటి ఆనందకరమైనటువంటి రోజులకు స్వాగతం పలుకు. ఇక పేదరికంలో ఉన్న తిండికి బట్టకు కరువైతే నీకు ఎప్పుడు కూడా రాలేదు కదా. నేను నీకు ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయి పైకి తీసుకువచ్చే వరకు నీకు ఎంతవరకు ఏం మేలు చేయగలనో అంతవరకు అంత సహాయాన్ని చేస్తూనే వచ్చాను. నీ స్థితికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను మార్చబోతున్నాను. నీకు అనంతమైనటువంటి సంతోషాన్ని, సంపదను ఇవ్వబోతున్నాను. ఎంతో కొంత అంటే నీకు ఒకవేళ మంచి ధన సహాయం అందిన తర్వాత నీ వంతుగా నువ్వు ఎంతో కొంతమందికి సహాయాన్ని చేస్తావని చెప్పి అనుకున్నావు కదా. ఇప్పుడు నీతో కూడా ఆ మాటను పలికించబోతున్నాను. అంటే నీకు నువ్వుగా స్వయంగా అంటావు, బాబా నేను నా వంతుగా ఎవరో ఒకరులకు అంటే ఇతరులకు సహాయం చేస్తాను. అలా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. నువ్వే చెప్తావు అంటే అంతటి ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇక నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ లోటు చేసుకోకుండా నీకు ఎంతైతే అవతల వారికి సహాయం చేయాలని అనిపిస్తుందో అంతే చెయ్యి. నేను చెప్పానని కానో లేదంటే ఒకవేళ నా నుండి తప్పించుకోవాలనో నువ్వు సహాయాన్ని ఎక్కువగా చేయడం వలన ఎక్కువగా చేయకపోతే నీకు ఏదైనా కీడు జరుగుతుందేమో అని అపోహ మాత్రం పెట్టుకోవద్దు. భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు మంచి చేస్తాడు, కీడును తలపెట్టేలా చేయడు. కాబట్టి అంతిమంగా నీకు భవిష్యత్తులో మంచి ధన అందించేలాగా నీకు తప్పకుండా నేను ఎంతో కొంత సహాయాన్ని అందిస్తాను. ఎప్పుడు కూడా ఏమీ రకమైనటువంటి బాధ నువ్వు పడొద్దు. ఇక రెండవది, ఎప్పుడు కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దు. ఈ మధ్య నీవు ఎక్కువగా చికాకులతో, కోపతాపాలతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అనవసరమైనటువంటి కోపానికి నీ కుటుంబం కూడా బలి అవుతుంది. కాబట్టి నీ కోపాన్ని కాస్త నిగ్రహించుకొని వారితో కాస్త సఖ్యతగా ఉండు. ఎందుకు లేనిపోని కోపతాపాలను పెంచుకొని నీ వారిని దూరం చేసుకుంటున్నావు చెప్పు. ఎప్పుడైనా కానీ నీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవాలే కానీ సమస్య వచ్చిందని చెప్పి నిన్ను నువ్వు కించపరుచుకుంటూ, నిన్ను తక్కువ చేసుకుంటూ, అలాగే నీ వారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ నీకున్నటువంటి కోపతాపాలన్నీ కూడా వారిపై వ్యక్తం చేసుకొని వారికి అనవసరంగా బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. నీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు, అలాగే బయట ఎన్నో కష్ట సమయమైనటువంటి రోజులు కూడా ఎదురు కావచ్చు. వాటన్నిటినీ కూడా నువ్వు జయించాలే కానీ ఇలా ప్రతిరోజు కూడా దిగులుగా నిరాశతో ఉండవద్దు. నీ పిల్లలకు మంచి చెప్పవలసినటువంటి నీవే వారికి చీదరించుకుంటూ కోపతాపాలకు గురి చేసుకుంటూ దూరం చేసుకుంటావా చెప్పు. నీ నుండి వారు ఏం నేర్చుకుంటారు? ఏదైనా కానీ మంచైనా చెడైనా నీ పిల్లలు నీ నుండే నేర్చుకోవాలి కదా. కాబట్టి సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ప్రశాంతత కలిగినప్పుడు ఆలోచనలు చేస్తూ ఉండు. ఆ సమస్య నీ నుండి ఏ విధంగా దూరం చేసుకోవాలని ఆలోచించు. అప్పుడు భగవంతుని సహాయం కోరు. తప్పకుండా నీకు భగవంతుడు సహాయం చేస్తాడు. అలాగే నన్ను కాపాడు బాబా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ ఆలోచనలు, అలాగే నీకున్నటువంటి నీ మనసులో ఉన్నటువంటి బాధలు అవన్నీ కూడా రూపం ఆపేలా నిన్ను అనుగ్రహిస్తాడు. చెడు మార్గాలు పట్టి జీవిస్తున్నప్పటికీ నిన్ను బుద్ధి మార్చి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? బాబానే కదా. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? మరలా చెడు వ్యసనాలకు లోనవుతూ నీ కుటుంబ సభ్యులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, కనీసం వారితో సఖ్యతగా కానీ ప్రేమగా కానీ ఉండకుండా ఎప్పుడు కూడా నీ స్వార్థం నువ్వే చూసుకోవడం మంచిది కాదు. చెడు మార్గాలన్నీ కూడా వదిలిపెట్టావు కదా. ఇకనైనా నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేలా చూసుకో. ఒక్కసారిగా ఏది కూడా ఏ మనిషికి కలిసి వచ్చేలా ఉండదు. కాబట్టి ఏదైనా ఒక పనిని ప్రారంభించి అందులో నువ్వు గొప్ప లాభాన్ని పొందేంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. ఒకసారి పెద్ద లాభాన్ని పొందాలని నీవు కష్టాల ఊబిలో చిక్కుకొని పోవద్దు. అలాగే ఎక్కువగా సమస్యల మీద పడే విధంగా చేసుకోవద్దు. భగవంతుని మాత్రం మర్చిపోవద్దు. అలాగే నీ కష్ట సమయంలో మరలా చెడు వ్యసనాలకు లోనవ్వద్దు. ఏ పనైతే ఎంచుకుంటావో ఆ పనిని పూర్తిగా చేసి దానిలో నువ్వు విజయం సాధించేంత వరకు పోరాడుతూ ఉండు. నీకు ఏదో ఒక రోజు అయితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది.
అప్పటి వరకు కాస్త ఓర్పుగా ఉండు. ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఒకేసారి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా సహాయం చేయాలి. చిన్న చిన్నగా నీ శ్రమను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి భగవంతుడు నీకు ఆ అవకాశాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని పొందుతావు. మంచి వాళ్ళకి ఎప్పుడైనా కానీ అన్యాయం జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుంది అనే అపోహలో ఉన్నావు. ముందు ఆ అపోహ నుండి నువ్వు బయటపడు. అన్నీ ఉన్నవారికి భగవంతుడు అన్నీ అందిస్తాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. లేని వాళ్ళకు భగవంతుడు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. లేని వాళ్ళను పట్టించుకోను అంటూ నా మీద నిందలు వేయవద్దు. నీ పాపం కర్మలు ఇంకా పెంచుకుంటూ ఉండవద్దు. మీరు చేసుకున్నటువంటి కర్మలను బట్టి మీకు ఫలితాలు వస్తాయి. ముందు మీరు చేసుకున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా జరిగి మీకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నీ మనసు తీరును బట్టే వారికి అర్థం చేసుకునే విధానం కూడా ఉండాలి. నీకు నేను కనిపించినప్పుడు నీకు చాలా తేలికపైనటువంటి, అలాగే ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఇకపై నీ జీవితంలో సంతోషంగా నువ్వు గెలుపు పాట పట్టబోతున్నావు. కాబట్టి ఇప్పటికైనా కోపతాపాలన్నిటిని విడిచిపెట్టి మంచి ఆలోచన విధానంతో ఏ రకమైనటువంటి నువ్వు మొదలు పెట్టాలి, ఏది నీకు సరైనది అదంతా కూడా తెలుసుకొని జాగ్రత్తగా నీ పనిపైన నువ్వు దృష్టి పెట్టు. అందులో నీకు తప్పకుండా విజయం లభిస్తుంది. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుండి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా నాకు కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.